ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 13 డిసెంబర్ నుండి 19 డిసెంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ద్వాదశ రాశుల వారికి గోచారీత్యా ఈ ఫలితాలన్నీ కూడా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు తెలిపేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారంలో సంఘంలో సమాజంలో విపరీతమైనటువంటి ఒక బాధ్యత పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎదుటివారి యొక్క పనులు కూడా మీరే సమర్థవంతంగా చేయగలరు, మీరే ఈ విధిని కరెక్ట్గా చక్కగా నిర్వర్తించగలరు అనేటువంటి ఒక విధమైనటువంటి భరోసా, ఒక విధమైనటువంటి నమ్మకం ఎదుటివారికి కలగడం వల్ల ఎదుటివారి యొక్క పనులు కూడా మీరే చేయాల్సి రావటం, తద్వారా మానసిక శారీరకమైనటువంటి కొంత శారీరక శ్రమ మీకు ఏర్పడటం, ఇవన్నీ కూడా ఈ వారం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్యపరంలో ఇలా ఏ విధమైనటువంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదు. అంతేకాకుండా స్త్రీల విషయంలో, స్నేహాల విషయంలో, ముఖ్యంగా స్త్రీలైతే పురుషులైతే స్త్రీ స్నేహాల విషయాలలో కాస్త జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి కుటుంబానికి పెద్దలకు ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని చర్యలకు మీరు పూనుకునేటువంటి అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ధనం విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేయటము లేదా దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళటము ఇలాంటివి ఈ వారం కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద విద్యార్థులకు ముఖ్యంగా ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి, చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. స్త్రీలు కూడా ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా, శనేశ్వర ధ్యానం నిత్యం ఖచ్చితంగా పారాయణం చేయండి. తద్వారా అనేకమైనటువంటి చికాకుల నుంచి మనం బయటపడవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా ఒక ధార్మికమైనటువంటి సమాజపరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఒక సమర్థమైనటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక విధిని, ఒక బరువు ఒక చక్కని విపరీతమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక పనిని మీరు నిర్వర్తించాల్సినటువంటి అవసరం, అలాంటివన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక సమాజంలో పేరు ప్రతిష్టకు పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన ఇబ్బంది కానీ లేదా నరాలకు సంబంధించిన ఇబ్బంది కొంత బాధ పెట్టేటువంటి అవకాశం మాత్రం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఔషధ సేవను ఈ వారం కూడా కనపడుతూ ఉంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు. మీ ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయటము లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే శాశ్వత నివాస యోగ్యత కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటిలో కొంత పురోగతి కనబడేటువంటి అవకాశం కనబడుతుంది. సంతానం యొక్క ప్రవర్తన, సంతానం యొక్క వారి యొక్క విచిత్రమైనటువంటి ఒక విధమైనటువంటి ఆ మాటలు ఇవన్నీ కూడా కాస్త మానసికమైనటువంటి ఇబ్బంది గురి చేసే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కాస్త సామాన్యంగా ఉంది ఈ వారం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర ధ్యానంతో పాటు రాహు, కేతు ఈ 2 స్తోత్రాలు చక్కగా ఖచ్చితంగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి.
నూతన వ్యాపార భాగస్వాములు మీ దరిచేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉన్నటువంటి వ్యాపారాలలో కొంతమందికి తమ శ్రేయోభిలాషులకో తమ విశ్వాసపాత్రులకో మీరు కొంత వాటా ఇవ్వటమో లేదా కొత్త వ్యాపారాల్లో మీరు ఒక వాటాదారుడిగా దాంట్లో భాగస్వామిగా చేరటము ఇలాంటివి ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఒక స్థిరాస్తి విషయంలో మాత్రం కొంత వివాదాలు ఏర్పడటము, కోర్టు వ్యవహారాలు, గొడవలు ఇలాంటివి మాత్రం ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఒక ఆలోచన మీకు రావటం, తద్వారా ఈ రకమైనటువంటి ఆలోచనలు ఇచ్చేటువంటి ఈ రకమైన ఆలోచనలు కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు మీ దరి చేరటం, తద్వారా సులభంగా ఎక్కువ ధనాన్ని సంపాదించాలనే ఆశ మీలో కూడా కలగడం, ఇవి కాస్త ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ముఖ్యంగా తమ సంతానం యొక్క విద్యా విషయాలలో కొంత ధనాన్ని మీరు ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. వివాదాస్పదమైనటువంటి భూముల విషయంలో కానీ వివాదాస్పదమైనటువంటి కొన్ని ఆస్తుల విషయాలలో కానీ కాస్త కొనుగోళ్ళు అమ్మకాలలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలకు సామాన్యంగా ఉంది, ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. నూతన గృహ నిర్మాణ అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ధనం సకాలంలో రావాల్సిన ధనం చేతికి అందుతుంది. కానీ సంతానం యొక్క ప్రవర్తన మాత్రం కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నాయి. నూతన విద్యల కోసం మీరు అయితే చేస్తున్నారో దాంట్లో చక్కగా పురోగతి కనపడుతోంది, పురోభివృద్ధి కనపడుతోంది. కళా సంబంధమైన విషయాలలో కానీ కళాకారులకు కానీ చక్కని అనుకూలమైనటువంటి అవకాశాలు రావడం, ఊహించినటువంటి అవకాశాలు రావడం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. అయినా కొంత ధనాన్ని రుణంగా తీసుకోవాల్సినటువంటి కొంత పరిస్థితి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందే. అంతేకాకుండా ప్రయాణాల్లో కొంత విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒకానొక ప్రయోజనం ఈ వారం మీకు అందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. స్థానచలనం కూడా జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇక స్నేహాల విషయాలలో కాస్త జాగ్రత్త అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రాన్ని అలాగే గణపతి స్తోత్రాన్ని ఈ రెండు ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారం అంతా కూడా మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలోనే కాస్త మనస్సు ఇబ్బందికరంగా ఉండవచ్చు. వైద్యుడిని సంప్రదించడము, ఔషధ సేవను ఇవి తప్పేటువంటి అవకాశాలు లేవు. అంతేకాకుండా ముఖ్యంగా తమ జ్యేష్ఠ సంతానం యొక్క అభివృద్ధి, తమ జ్యేష్ఠ సంతానం యొక్క విశేషమైనటువంటి పురోభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండవచ్చు. తమ సంతానానికి వివాహ సంబంధాలు మీరు వెతకకుండానే, మీరు ప్రయత్నం లేకుండానే వివాహ సంబంధాలు మీకై మీది ఇంటికి చేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ద్వితీయ సంతానం యొక్క ఉద్యోగ విషయంలో మాత్రం మీరు ఊహిస్తున్నటువంటి, మీరు కోరుకుంటున్నటువంటి ఒకానొక శుభవార్త మాత్రం ఈ వారం మీకు అందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. రాజకీయ పరంగా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలు కొంతవరకు మీకు లాభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దేవతాపరమైనటువంటి ధార్మికపరమైనటువంటి కొన్ని సేవా కార్యక్రమాల్లో మీ వంతు కృషి మీరు చేయాల్సిన పరిస్థితులు కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు తద్వారా పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలమైన ఫలితమే కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా
శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అనేకమైనటువంటి సమస్యలకు, ముఖ్యంగా స్త్రీలకు సహజంగా ఉండేటువంటి కొన్ని ఇబ్బందులకి, శారీరకమైన కొన్ని ధర్మాలకి, చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి చికాక్కి చక్కని వైద్య మార్గము, వైద్యుడి యొక్క సలహాలు ఇవి మీకు లాభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మానసికమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచనల వల్ల, మానసికమైనటువంటి కొంత నిరాశ నిస్పృహల వల్ల మీకై మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా మీరు ఏదైతే ఒక విశేషమైనటువంటి ప్రయోజనం కోసమే ఆశిస్తూ ఉన్నారో అది ఈ వారం మీకు అందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా శుభకార్యాలలో పాల్గొనటం కానీ లేదా శుభకార్యాచరణకు కానీ మీరు కొంత మీ సమయాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావటం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఉన్నత ఉద్యోగాల కోసం కానీ, ఉన్నత విద్యల కోసం కానీ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మాత్రం కాస్త కొంతవరకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా స్నేహాల విషయంలో మాత్రం అనవసరమైనటువంటి చికాకు, మీకై మీరు సమస్యలు సృష్టించుకునే విధంగా ఉండకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విలువైన వస్తువులు మాత్రం కాస్త భద్రపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రాహు సుబ్రహ్మణ్య స్వామి యొక్క 2 స్తోత్రాలని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. కృష్ణాష్టకాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మనస్సు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా కళాకారులకు ముఖ్యంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు లేదా ఊహించినటువంటి అవకాశాలు మీ దరి చేరేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి కొన్ని ప్రయత్నాలలో కొంతవరకు సఫలమయ్యే అవకాశం కూడా ఉంది. ఏదైతే విశేషమైనటువంటి ఒక ప్రయోజనం కోసమే మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో అందులో దాదాపుగా ఎక్కువ శాతం 90% వరకు దాంట్లో మీరు చక్కని విజయాన్ని కూడా సాధించేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. విద్యార్థులకు విద్యా విషయంలో కాస్త ఏకాగ్రత తగ్గడము లేదా అనవసరమైనటువంటి కొత్త కొత్త విషయాలపై ఆసక్తి కలగడం, తద్వారా మీ దైనందికమైనటువంటి విద్యపై ఆసక్తి తగ్గడం, తద్వారా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఇలాంటి విషయాల్లో కాస్త శ్రద్ధగా జాగ్రత్తగా ఉండాలి. విషయాలు మీరు నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం శ్రేయోభిలాషకు సలహా తీసుకునే ముందుకు వెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తొందరపాటుతో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగంలో విపరీతమైనటువంటి ఒత్తిడి కూడా ఏర్పడవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి కాస్త సంతోషము, కాస్త మానసిక శారీరక ఒత్తిడి ఇవి కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రంతో పాటు దుర్గా స్తోత్రాన్ని ఖచ్చితంగా చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మానసికమైనటువంటి విపరీతమైనటువంటి ఏదో తెలియని ఆందోళన, కాస్త సంతోషం, ఏదో సాధించాలనేటువంటి తపన, కానీ దాన్ని అందుకోలేకపోవటం. ఎవరైతే మీరు శ్రేయోభిలాషులని మీరు అనుకుంటున్నారో, ఎవరి శ్రేయస్సునైతే మీరు కోరి వాళ్ళ ద్వారా కొంత ప్రయోజనాన్ని పొందాలని మీరు అనుకుంటున్నారో నమ్మక ద్రోహం చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎవరినైతే ఎక్కువగా మీరు తన వారని మీరు ఎక్కువగా ఆశిస్తూ మీ ఆశ్రయాన్ని కోరిన వారికి, మీ యొక్క సహాయాన్ని అర్థించిన వారికి మీరు కాస్త సహాయం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం వల్ల, అతి మంచితనం వల్ల అదే మీకు ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అవురా, మనుషులు ఈ విధంగా కూడా ఉంటారా అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఒక నిర్వేదం ఈ వారం మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేని ఎలర్జీ సమస్య మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా కుటుంబంలో విపరీతమైనటువంటి ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శుభకార్యాచరణ కోసం కొంత ధనాన్ని మీరు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ధార్మిక సేవా విషయాలలో మీ వంతు పాత్ర మీరు నిర్వర్తిస్తారు. అంతేకాకుండా నూతన ఉద్యోగాలకై ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మాత్రం శుభవార్త వినే అవకాశం కనపడుతోంది.
ఉన్నత విద్యల కోసం కానీ నూతన విద్యల కోసం కానీ పోటీ పరీక్షలు రాసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి, చక్కని అనుకూలమైన ఫలితాన్ని తద్వారా మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనైశ్చర ధ్యానం విధిగా చేయండి, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విధిగా చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మానసికమైనటువంటి విపరీతమైనటువంటి ఉద్రేకము, కోపము, అసహనము, ఒక రకమైనటువంటి నిర్వేదము ఈ వారం మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మీకు అందవలసినటువంటి ప్రయోజనాలు మాత్రం మీరు పొందుతారు. ముఖ్యంగా భూ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, ఇళ్ళు కట్టడాలు అమ్మడాలు చేసేటువంటి వాళ్ళకి కానీ, అంతేకాకుండా భూమిలో ఉండేటువంటి గనులు, భూమిలో ఉండేటువంటి కొన్ని నిక్షేపాల కోసమై ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ కొంత అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా గనుల సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వపరమైనటువంటి అనుకూలత మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్య మాత్రం కనపడుతోంది. ఉష్ణ ప్రభావం వల్ల కాస్త శరీరం, మీ ఆలోచనలకు మీ శరీరం రెండు సహకార లోపం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతనంగా కొన్ని ఆస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక తన యొక్క సంతానం యొక్క ఆరోగ్య విషయంలో చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఒకానొక చిన్న సందేహం అది నివృత్తి అయి మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు చక్కగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఏదేని శివాలయంలో చక్కగా రుద్రాభిషేకం చేయించండి. మహాలక్ష్మి స్తోత్రాన్ని కానీ లేదా రామరక్షా స్తోత్రాన్ని కానీ చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేయటము, నూతనంగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయటము ఈ వారం జరగవచ్చు. అంతేకాకుండా ఈ వారం ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి రావటం, ఉద్యోగాన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళకు కొంత శుభవార్తలు రావటం, లేదా నూతన వ్యాపారాలలో ప్రవేశించేటి వాళ్ళకి కాస్త అనుకూలత, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. కళాకారులకు చక్కగా అనుకూలంగా ఉంది. చక్కని విశేషమైనటువంటి కళాపరమైనటువంటి అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశం కనపడుతోంది. ఇంకా ఉన్నత విద్య కోసం కానీ లేదా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు, విషయాలన్నీ కూడా మీకు సానుకూలపడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం మీకు ఈ వారం ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. అప్పులు ఇవ్వటం కానీ లేదా తీసుకోవటంలో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందిగా ఈ వారం చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదైతే రుణపరంగా మీరు ఏ బ్యాంకు నుంచి అయితే రుణం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో అందులో కూడా మీకు కొంత అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఆర్థికంగా కొంచెం ఒక ప్రయత్నానికి చేసే బదులుగా రెండు ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి, అంటే ఒక పనికి ఒకసారి కాకుండా 2 సార్లు ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి, ఇలాంటి ప్రయాస చేత కాస్త పనులు పూర్తవటం ఈ వారం కనపడుతోంది. మొత్తం ఇది రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త అనుకూలంగా ఉన్నా కానీ ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు హనుమాన్ చాలీసా పారాయణాన్ని విధిగా చక్కగా చేయండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చక్కగా అనుకూలపడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ప్రేమ వివాహాలు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. శుభకార్యాచరణలు గృహంలో ఈ వారం కనబడుతున్నాయి. నూతన వస్త్రాభరణాలు, స్వర్ణాభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. ఎక్కువగా మానసికమైన శ్రమ, శారీరకమైన శ్రమకు మాత్రం ఈ వారం మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో పని తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం, తద్వారా మీకు కొంత వారి ద్వారా కొంత ఉపయోగకరమైనటువంటి కొంత విషయాన్ని మీరు సేకరించడం, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఎక్కడో మీ తాతల ఆస్తులు ఏవైతే ఉన్నాయో
వాటి విషయాలలో మీ యొక్క అవసరం ఎక్కడైతే ఆస్తుల ఆధీనంలో ఉన్నాయో వాళ్ళకి మీ యొక్క సంతకం కానీ మీ యొక్క అవసరం కానీ ఏర్పడడం, తద్వారా మీకు ఆర్థికంగా కొంత లాభం కూడా ఏర్పడడం ఈ వారం జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కాస్త రెండవ ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా నూతన వ్యాపారాలు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా కాస్త అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు శనేశ్వర ధ్యానాన్ని, దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మానసికమైనటువంటి ఏదో తెలియనటువంటి ఒక ఆరాటం, ఏదో తెలియనటువంటి ఒక విపరీతమైనటువంటి నిర్వేదం, విపరీతంగా కోపం పెరగటం, ఉష్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వాముల మధ్య కొంత అభిప్రాయ భేదాలు రావటం, విపరీతమైనటువంటి ఒకరి చాటుకు మరొకరు ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాల్లో ఉండేటువంటి కొంత అననుకూల స్థితి, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి, ఔషధ సేవనము, వైద్యుని సంప్రదించడము, ఇవి కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు మరొక్కసారి కానీ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి పెద్దగా ఉన్నతి, ఆర్థికంగా పెద్దగా అనుకూలత ఈ వారం కనబడటం లేదు. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు కూడా ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి కాలయాపన, అనవసరమైనటువంటి ఊహల్లో విహరించడం వల్ల ఉన్నటువంటి చక్కని ప్రయోజనకరమైనటువంటి సమయం అంతా కూడా వృధా చేసుకోవటం, ఈ రకమైనటువంటి ఒక చికాకు ఏర్పడే అవకాశం ఈ వారం కనపడుతోంది. కనుక ఇలాంటి విషయాల్లో కాస్త ఒక శ్రేయోభిలాషులకు సలహా వినడం వల్ల మీకు మేలు జరుగుతుందని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కూడా నిర్లక్ష్యము, వారి యొక్క ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మాత్రం పనికిరాదు. మాటలు వాడిగా వేడిగా రాకుండా కాస్త జాగ్రత్త పడండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని, దుర్గా స్తోత్రాన్ని విధిగా చక్కగా పారాయణం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, నృసింహ క్షేత్రాన్ని కానీ సందర్శించండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా గోచార ఫలితాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ప్రశాంతతగా ఉండాలని, అలాంటి శక్తిని పరమాత్మ మనందరికీ కూడా ప్రసాదించాలని, ముఖ్యంగా దేవతా వృక్షాలైనటువంటి తులసి, వేప, మారెడు, ఉసిరి, రావి, మేడి ఇలాంటి చక్కని వృక్షాలకు ప్రకృతిని మనం కాపాడడం వల్ల మనల్ని ప్రకృతి కాపాడుతుంది. జ్యోతిషంలో పరిహారాలలో ప్రధానంగా చెప్పినటువంటి వృక్షాలని ఈ వృక్షాలని చక్కగా ప్రతిరోజు నీరు పోసి వాటిని పెంచినట్లయితే చక్కని అనుకూలమైన ఫలితాలను మనం పొందడంలో ఎలాంటి సందేహం ఉండదు. కనుక అలాంటి ప్రయత్నం మనము చేద్దాం. కనుక అలాంటి శక్తిని, చక్కని సాటివారికి కూడా సహాయపడేటువంటి ఒక చక్కని శక్తిని, బుద్ధిని మనందరికీ ఆ పరమాత్మ ప్రసాదించాలని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అనగా మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కని సుఖ సంతోషాలు కలగాలని, అంతేకాకుండా